నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. దేశంలో ఫేక్ ఓటర్లు ఉన్నారు. దేశంలో దొంగ ఓట్లు పడతా ఉన్నాయి. దేశంలో ఎన్డీఏ కూటమి ఈవీఎం ట్యాపరింగ్ చేస్తూ ఉన్నది అంటూ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రతిపక్షాలు రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఓవైపు ఛత్తీస్గఢ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చాలా ఎన్నికలలో ఈ యొక్క ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పుకునే వస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సందర్భంలో 2024లో జరిగినటువంటి ఎన్నికలైతే ఏవైతే ఉన్నాయో ఆ 2024 ఎన్నికలలో టీడీపీ పెద్ద స్థాయిలో మోసం చేసింది, ఈ యొక్క ఈవీఎం ట్యాపరింగ్ చేయగలిగింది, ఇక్కడ చాలా అనుమానాలు రేకొత్తున్నాయంటూ కూడా ఒక కథనం బయటకు వచ్చింది. ది వైర్ అనే ఒక ఇంగ్లీష్ పత్రిక రాసినటువంటి కథనంలో పరకాల ప్రభాకర్ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్, ఆయన రాసినటువంటి కథనం. ఎందుకు అంటే ఆ యొక్క డాటా క్లియర్గా లేదు. ఒక ఏపీ సీఈఓ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ చెప్పడం, తర్వాత మిగతా అంటే ఎక్కడ పొంతన లేకపోవడం వల్ల కూడా చాలా వరకు చాలా డౌట్లు ఏర్పడుతున్నటువంటి విషయం. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సడన్గా 11 సీట్లకు పడిపోవడం, తర్వాత టీడీపీ ఒకసారిగా ఎగబాకడం, తర్వాత జనసేన పార్టీకి గతంలో ఒక్క ఎమ్మెల్యే గెలిచి అక్కడ పార్టీ ఫౌండర్ అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఓడిపోవడం, ఇవన్నీ కూడా 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోవడం, తర్వాత భారతీయ జనతా పార్టీకి వాళ్ళు కూడా ఓడిపోవడం, అంటే కొంతమేర ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు ది వైర్ అనే ఓ ఇంగ్లీష్ పత్రిక రాసినటువంటి కథనం ప్రకారం చూస్తే చాలా దీంట్లో ఎంతో కుంభకోణం జరిగిందన్న విధంగా ఆ కోణంలో ఆలోచించవచ్చు. ఈ విధంగా అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ సడన్గా పడిపోవడం, దీనివల్ల 11 సీట్లకే పడిపోవడం ఎంత పెద్ద ఒక చర్చకు దారితీస్తూ ఉన్నది. మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ గతంలో రాహుల్ గాంధీ చేయడము ఇవన్నీ అందరు చేసినా కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు జరిగినప్పటి నుండి, రిజల్ట్స్ వచ్చినప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూనే ఉన్నది. ఎస్, ఇక్కడ అనుమానం రేకెత్తా ఉన్నాయి, ఇక్కడ ఏదో జరిగింది అంటూ కూడా వైఎస్ఆర్సీపీ క్వశ్చన్ మార్క్ చేస్తూనే వచ్చింది. అదే ఒకసారి ది వైర్ ఏం రాసుకొచ్చిందో ఒకసారి చూసుకొచ్చుకుందాం. 2000 ఒకసారి ఇక్కడ చూస్తే 2024 ఏపీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో మే 13th రోజు ఏం జరిగింది అసలు? మే 13th రోజు అసలు ఒక క్లియర్ డాటాకు వస్తే మే 13th రోజు 5 PM 5 గంటల సమయానికి, సాయంత్రం 5 గంటల సమయానికి 68.04% పర్సంటేజ్ ఉన్నది. దేంది? ఓట్లకు సంబంధించింది. 8 గంటలకు ఎంత వచ్చింది? 68.12% ఎలక్షన్ అంటే ఓట్ శాతం జరిగింది. తర్వాత నైట్ 11 గంటల 45 నిమిషాలకి ఏకంగా 8% పైగా 76.50% ఎగబాకింది. ఏ విధంగా అంటే ఒకసారి ఎట్లా అయింది అనేది క్లియర్గా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మే 17th రోజు ఫుల్ అంటే 80%, 80.60% అయ్యింది. ప్లస్ పోస్టల్ బ్యాలెట్ తోటి 81.60% అయింది అంటూ ఎవరు చెప్పారు? ఇది ఈసీ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సీఈఓ చెప్పిండు. ఏమని? 81.79% అని. 5 గంటల సమయం నుండి 8 గంటల సమయం వరకు అంటే 3 గంటల సమయం వరకు 0.08% ఉన్నటువంటి పెరిగినటువంటి ఓటు శాతం సడన్గా 8 గంటల సమయం నుండి నైట్ 11 గంటల 45 నిమిషాల వరకు 76.50 ఓట్ల శాతం పెరగడానికే ఎలా సాధ్యమైంది అంటూ కూడా ప్రశ్నల వర్షం ఇప్పుడు ఎన్డీఏ కూటమి మీద సంధిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనికి సమాధానం కనుక ఎన్డీఏ కూటమి చెప్పలేకపోతే, ఎలక్షన్ కమిషన్ కనుక సమాధానం చెప్పకపోతే పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఏదన్నా ట్యాపరింగ్ జరిగిందా అనే కోణంలో ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ 5 గంటల సమయం నుండి 11 గంటల 45 నిమిషాల వరకు 8.38% ఎలా పెరిగింది, ఎలా ఎగబాకింది అనేది వైసీపీకి సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత
ది వైర్లో వచ్చినటువంటి కథనం కూడా అదే. అదే మరొక విషయం ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో రాత్రి 11:25 3,500 బూతులల్లా ఎలక్షన్ జరిగింది. 3,500 బూతులల్లా ఎలక్షన్ జరగడం, తర్వాత వివిధ రకాలుగా అక్కడ ఓటు శాతం పెరిగింది అని చెప్పేసి కొంతమేర చెప్పే ప్రయత్నం చేయడం. అయితే మొత్తానికి ఆ బూతులలో ఈ 3,500 బూతులలో ఎంత ఓట్ బ్యాంక్ అయిందంటే 4.16% ఓట్ బ్యాంక్ అయ్యింది. అంటే ఓట్లు పడడం జరిగింది అంటూ కూడా పూర్తి స్థాయిలో వచ్చింది. అయితే మొత్తానికి అంటే దీంతో మొత్తం పోలింగ్ వచ్చేసి 80.66% అని చెప్పేసి కూడా వాళ్ళే అంటే దీనికి సంబంధించినటువంటి ఏపీ సీఈఓ చెప్పడం జరిగింది. కానీ సడన్న ఏం జరిగింది అనే దానికి దానికి సంబంధం లేదు. కానీ 3,500 బూతులలో ఎంత పడిందంటే 17,19,482. ఇంత 3,500 బూతులల్లో 17,19,482 ఓట్లు పడ్డాయి. దీనికి సంబంధించి ఎట్లా పడ్డాయి అనేది ఇప్పుడు కొత్త క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంటే సడన్న ఇప్పుడు 4.16% ఓటింగ్ పెరిగితే 80.66% మొత్తం పోలింగ్ అయిందని చెప్పినటువంటి తరుణంలో రాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 3,500 బూతులల్లో 17,19,482 ఓట్లు నమోదయ్యాయి. ఓట్లు నమోదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ నిజమే అనుకుందాం. ఏ విధంగా అంటే నిజానికి పడ్డాయేమో అని అనుకునే ప్రయత్నం చేసినా కూడా 1-2 గంటల్లో 2 అవర్స్లో 491 ఎగ్జాంపుల్గా వేసుకుంటే 491 ఓట్లు నమోదైతే 1 నిమిషానికి 3.6% ఓట్లు పడాలి. అంటే 20 సెకండ్లలో ఆడ మనకు ఈ ఓటుకి సంబంధించినటువంటి ఇంక్ కానీ అలాంటివి అయిపోవాలి. చక్కచక్క ఇక క్యూ లైన్లో ఉన్నటువంటి వీడియోలు ఇవన్నీకి పూర్తి స్థాయిలో అంటే ఇంక్ కానీ లోపలికి పోయిన ఓటు ఈవీఎంల దగ్గరికి పోయి ఓటు వేసి రావడం కానీ ఇవన్నీ చక్కచక్క 20 సెకండ్లలో జరగాలి. దీని మీద పూర్తి స్థాయిలో వైసీపీ ప్లస్ వైసీపీకి సంబంధించినటువంటి విశ్లేషకులు, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా సీరియస్ అవుతా ఉన్నారు. దీంట్లో ఏదో మతలబ్ జరిగిందన్న విధాన్ని పూర్తిగా అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేయకపోయినా కూడా అక్కడ క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఒక నిమిషానికి 2 గంటల్లో 1 నిమిషానికి 491 ఓట్లు పోలైతే 1 నిమిషానికి వచ్చేసి 3.66 సంబంధించినటువంటి 4 ఓట్లు పడాలి. 3 ఓట్లు వేసుకున్నా కానీ 20 సెకండ్లో ఒక ఓటు వేయాలి ఒక మనిషి. ఏ విధంగా సాధ్యపడుతుంది అనేది వైసీపీకి సంబంధించినటువంటి అభిప్రాయం. తర్వాత ది వైర్ ఏదైతే ఈ కథనాన్ని హైలైట్ చేసి చూపించిందో ది వైర్ ఏదైతే ఉందో ది వైర్ ఆంగ్ల పత్రిక కూడా ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నది. కానీ ఫస్ట్ ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు 2 గంటల సమయం వరకు రాత్రి 2 గంటల సమయం వరకు ఎలక్షన్ జరిగింది అంటున్నారు కదా. మరి ఎంతమంది క్యూ లైన్లో నిలబడ్డారు, ఎంతమంది క్యూ లైన్లో నిలబడితే ఆ వీడియోలన్నీ ఏమన్నా ఎలక్షన్ కమిషన్ దగ్గరుంటే దగ్గర ఉన్నటువంటి ఏమంటారు ఆ వీడియోస్ని బయట పెట్టగలుగుతారా అంటూ కూడా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు అడుగుతా ఉన్నారు. దీని మీద మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా స్పందిస్తుంది? నిజానికి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరుగుతుందా, అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చా అనే కోణంలో ఇప్పుడు ఎన్నో సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి ఈ యొక్క ఈవీఎం ట్యాంపరింగ్ ఏమైనా జరిగి ఉంది అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది, ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి సిటిజన్స్ పల్స్. అండ్ ఈ యొక్క విషయంలో అంటే 2024 ఏపీకి సంబంధించినటువంటి ఎలక్షన్ విషయంలో ఏమైనా గందరగోళం ఏమైనా జరిగిందా లేదా అనేది మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.